నమస్తే అందరికీ. రాజయోగం స్వామి వివేకానంద వివేకానంద గారు చెప్పింది, ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి అంతర్గతమై ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. దీనికై కర్మ, ఉపాసన, యోగ, జ్ఞాన మార్గాల్లో ఒకటి కానీ రెండు కానీ అన్నిటినీ కానీ అవలంబించి ముక్తులవ్వండి అంటాడు. మతానికి అంతా ఇదే సారాంశం. వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంథాలు, దేవాలయాలు, విధులు ఇవన్నీ అప్రధాన విషయాలు. ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి అంతర్గతమై ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి. దీనికై కర్మ, ఉపాసన, యోగ, జ్ఞాన మార్గాల్లో ఒకటి కానీ రెండు కానీ అన్నిటినీ కానీ అవలంబించి ముక్తులు అవ్వండి. మతానికంతా ఇదే సారాంశం. వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంథాలు, దేవాలయాలు, విధులు ఇవన్నీ కూడా అప్రధాన విషయాలు. స్వామి వివేకానంద. రాజయోగం తంత్రాలకు సంబంధించింది. స్వామి వివేకానంద తంత్రాల పరంగానే కాకుండా అద్వైత సిద్ధాంతాన్ని దీనితో మేళవించి రాజయోగం మీద న్యూయార్క్లో ఇచ్చిన 7 ఉపన్యాసాల ద్వారా స్వామీజీ ప్రపంచానికి వినూత్నమైన ఆలోచనలు ఇచ్చారు. యోగం ద్వారా కుండలిని శక్తి సహస్రారానికి చేరితే శివశక్తి ఒకటే అనే అనుభూతి కలుగుతుంది. ఇదే వేదాంతానుభూతి కూడా. స్వామీజీ ఉపన్యాసాలలో స్వామీజీ విశ్వ నిర్మాణాన్ని సాంఖ్యశాస్త్రానుగుణంగా విశదీకరించారు. ఈ విశ్వ నిర్మాణ సత్యాలను ఆధునిక భౌతిక శాస్త్రం రుజువు చేస్తోంది. ప్రపంచాన్ని విప్లవాత్మకంగా ఉనరించే స్వామీజీ శక్తి గురించి స్వామి తురీయానంద స్వామి ఇలా చెప్పారు. స్వామీజీ మాకు ఇలా చెప్పేవారు, నేను ఉపన్యాసమే ఇస్తున్నాను అనుకుంటున్నారా? నేను నిక్షితమైన సజీవమైన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తానని నాకు తెలుసు. వినేవారు దాన్ని పొందుతున్నారని వారికి తెలుసు. స్వామీజీ ఉపన్యాసాలు ఆలకించినప్పుడు ఒక గొప్ప శక్తి ధ్యానావస్థలో మాదిరి కుండలిని జాగృతం చేస్తున్నదని నాకు అనుభవమయ్యేది అని ఆ స్వామి అభేదానంద వారు చెప్పేవారు. స్వామీజీ ప్రసంగించి ఇప్పటికీ 100 సంవత్సరాల పైగా అయినా వాటి శక్తి, స్ఫూర్తి, ప్రేరణ ఏమాత్రము తగ్గలేదు. ఎన్నో హృదయాలు జాగృతీకరణ అయ్యాయి, ఎన్నో జీవితాలు మలచబడ్డాయి. రాజయోగం మొదటి అధ్యాయం ఉపోద్ఘాతం. మన జ్ఞానానికి అంతా అనుభవమే మూలాధారం. దృష్టిని కొన్ని ప్రత్యేక అంశాలపై నిలిపి విశ్వజనీన సిద్ధాంతాన్ని కనుగొనుట, సర్వజనీన సిద్ధాంతం నుండి ఒక ప్రత్యేక అంశాన్ని నిర్ధారించుట, దీన్ని మనం అనుమానిక జ్ఞానం అంటాం. అనుమానిక పరిజ్ఞానం అనుభూతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి అనుభవాలకు సరి రావటం వల్లనే నిక్షిత శాస్త్రాలు అనే భౌతిక విజ్ఞాన శాస్త్రాల్లోని సత్యాన్ని జనులు సులభంగా గ్రహిస్తున్నారు. ప్రకృతి శాస్త్రవేత్త దేన్ని కానీ నిర్హేతుకంగా నమ్మాలని మీకు చెప్పడు. స్వానుభవ ఫలితంగా అతనికి కొన్ని సిద్ధాంతాలు ఏర్పడతాయి. ఆ స్వానుభవాల మీద హేతు విమర్శ చేసి తన సిద్ధాంతాలను నమ్మాలని శాస్త్రవేత్త మనకు చెప్పేటప్పుడు ఏదో ఒక సర్వజన సామాన్యానుభవాన్ని ఊతగా గ్రహిస్తాడు. ప్రతి నిక్షిత శాస్త్రంలో ఇలాంటి సర్వజన సామాన్య మూలాధారం ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి అతని సిద్ధాంతాల సత్యాసత్యాలను మనం వెంటనే కనుక్కోవచ్చు. మరి మతానికి అలాంటి మూలాధారం ఉన్నదా అన్న ప్రశ్న వస్తుంది. దీనికి నేను ఉంది లేదు అని అంటాను. మతం అన్నది భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉందని అంటారు. సాధారణంగా లోకంలో మతం గురించి ఇలాగే చెప్తున్నారు.
దీనితో పాటు అనేక సందర్భాల్లో మతం అన్నది కేవలం వివిధ సిద్ధాంతాల సంపుటిగా ఉంది. మతాలన్నింటిలో అంతఃకలహాలు ఉండడానికి కారణం ఇదే అని మనం గ్రహించవచ్చు. ఈ సిద్ధాంతాలు తిరిగి విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. అంతరిక్షంలో ఎక్కడో కూర్చొని బ్రహ్మాండాలన్నింటినీ పాలించే వ్యక్తి ఒకడు ఉన్నాడని ఒక వ్యక్తి నాకు చెబుతాడు. తాను అలా రూఢిగా చెప్పడమే ఆగమ ప్రమాణంగా అంగీకరించి నేను తన మాటలను నమ్మాలట. ఇదే విధంగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని ఇతరులు నమ్మాలని అంటాను. ఎందుకు నమ్మాలని నన్ను వారు అడిగితే కారణం చెప్పలేను. కాబట్టే ఈ రోజుల్లో మతం అన్నా వేదాంతం అన్నా దురభిప్రాయం కలుగుతున్నది. ఓహో, ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చిన ఊహలను బోధిస్తున్నాడు. వాటి నుంచి చెడులను నిర్ణయించడానికి ఒక ప్రమాణం అంటూ లేదు. ఈ మతాలన్నీ వట్టి సిద్ధాంతాల కట్టలు అని విద్యార్థికుల అభిప్రాయంగా అనిపిస్తున్నది. అయినా భిన్న దేశాల్లో భిన్న మతస్థుల భిన్న అభిప్రాయాలనే కాక భిన్న సిద్ధాంతాలను కూడా సమన్వయం చేస్తూ ఆస్తికతకు సర్వజన సామాన్యమై ఉన్న మూలాధారం ఒకటి ఉంది. మూలానికి వెళ్ళి చూస్తే అవి కూడా సర్వజన సామాన్య అనుభూతి మీదనే ఆధారపడి ఉన్నట్లు కనుక్కోవచ్చు. ప్రపంచంలో ఉన్న వివిధ మతాలన్నింటినీ విభజించి చూస్తే ఆగమ ప్రామాణ్యం లేదా గ్రంథ ప్రామాణ్యం గలవి లేనివి అని రెండు తరగతులుగా ఉన్నట్టు తోస్తుంది. గ్రంథ ప్రామాణ్యం ఉన్న మతాలు ప్రబలాలవ్వటం వల్ల చాలామంది వాటిని అవలంబిస్తున్నారు. ఆ ప్రామాణ్యం లేని మతాలు చాలా వరకు నశించాయి. ఇక కొత్తగా వెలిసిన ఇలాంటి కొన్ని మతాలను అవలంబించేవారు చాలా తక్కువగా ఉన్నారు. అయితే ఈ మతాలు బోధించే తత్వాలన్నీ ప్రత్యేక వ్యక్తుల అనుభవ ఫలితాలన్న విషయంలో ఈ మతాలన్నీ ఏకీభవిస్తున్నట్లు కానవస్తున్నాయి. తన మతాన్ని నమ్మమని క్రైస్తవుడు మీకు చెప్తాడు. అతని మాటలు విని మీరు క్రీస్తు అవతారంలో, దేవునిలో, జీవుని భవిష్యత్ ఉత్తమ స్థితిలో విశ్వాసం పూనాలట. కారణం ఏమిటి అని నేను అడిగితే అది తన నమ్మకం అంటారు. కానీ మీరు క్రైస్తవ మత మూలానికి వెళ్ళి చూస్తే అనుభూతే దానికి ఆధారమని గ్రహిస్తారు. క్రీస్తు తాను భగవంతుడిని చూశానని చెప్పాడు. అతని శిష్యులు తాము భగవంతుని అనుభూతిని పొందామని చెప్పారు. ఇలాగే బౌద్ధ మతంలో కూడా బుద్ధుని అనుభూతే ప్రధానంగా ఉంది. బుద్ధుడు కొన్ని సత్యాలను ఆత్మానుభూతి వల్ల గ్రహించాడు, వాటిని అవలోకించాడు, వాటి సన్నిహిత సంపర్కంలో ఉన్నాడు. అతను తత్వదర్శి అయి లోకానికి తత్వోపదేశం గావించాడు. హిందువుల విషయం కూడా అలాంటిదే. స్మృత్యాదులను రచించిన ఋషులు తాము తత్వదర్శనం చేశామని చాటుతూ తాము దర్శించిన తత్వాలనే లోకానికి బోధిస్తున్నారు. జ్ఞానానికి అంతా ప్రత్యక్షానుభూతే పునాది. ప్రపంచ మతాలన్నింటికీ వజ్ర సదృశమైన ప్రత్యక్షానుభూతే మూలాధారమై ఉందని మనకు దీని ద్వారా స్పష్టమవుతున్నది. మత ప్రవక్తలంతా భగవంతుని దర్శించిన వారే. ఆత్మద్రష్టలై త్రికాలజ్ఞులై తమ శాశ్వత తత్వాన్ని దర్శించి తాము రుచి చూచిన దాన్ని వారు లోకానికి బోధించారు. ఈ అనుభూతులు నేడు అసాధ్యాలని మొదట మతాలను స్థాపించిన కొంతమందికో అవి సాధ్యమయ్యాయని, వారి తర్వాత మతాలు వారి పేర్లతో ఉండిపోయాయని, ముఖ్యంగా ఈ రోజులో అనేక మతాల నుండి ఒక విచిత్ర వాదన వెలువడుతుంది. ఈ అనుభూతులు ప్రస్తుత కాలంలో చెల్లవట. అందుకని మతానికి నమ్మకం కన్నా మరో ఆధారం ఏదీ లేదట. ఈ సిద్ధాంతాన్ని నేను సమూలంగా ఖండిస్తాను. ఏ విజ్ఞానంలోనైనా సరే ఈ లోకంలో ఒక అనుభవం సిద్ధిస్తే అంతకుముందు అనేక కోట్ల పర్యాయాలు ఆ అనుభవం సిద్ధించి ఉందని, శాశ్వతంగా మరల సిద్ధిస్తుందన్న విషయం నిరాఘాటంగా ఏర్పడుతుంది. ఒకప్పుడు సంభవమైనది సర్వదా సంభవమై ఉంటుంది. ఈ ఏకరూపత్వం నిరంతరం ప్రకృతి శాసనం. కాబట్టి ప్రాచీన కాలంలో సిద్ధించిన అనుభూతి మీదనే మతం ఆధారపడి ఉండడమేగాక అలాంటి స్వానుభవం కలిగితే కానీ మనిషి పారమార్థికుడు కానేరడని యోగశాస్త్రాచార్యులు చాటుతున్నారు. మనకి అనుభూతి కలిగే విధానాన్ని బోధించే శాస్త్రమే యోగశాస్త్రం. మనకి అనుభూతి కలిగే విధానాన్ని బోధించే శాస్త్రమే యోగశాస్త్రం. స్వానుభవం లేనిదే మతం గూర్చి ప్రసంగించడం నిష్ప్రయోజనం. భగవంతుని పేర ఇంత కల్లోలం, ఇంత గందరగోళం, ఇంత కలహం ఎందుకు సంభవిస్తున్నాయి? మూల కారణాన్ని గ్రహించలేక జనులు తమ తాత ముత్తాతల ఆచారాలకు తలలూపుటతో సంతృప్తి నొంది ఇతరులు కూడా తమను అనుసరించాలని భావించి ఉండడం వల్ల దేవుని పేర జరిగినంత రక్తపాతం మరొక విషయ నిమిత్తం జరగలేదు. సానుభవం లేనిదే ఆత్మ ఉంది అనడానికి చూడందే
దేవుడు ఉన్నాడు అనటానికి మనిషికి ఏమి హక్కు ఉంది? భగవంతుడు ఒకడు ఉన్నాడంటారా? అయితే మనం అతడిని చూడాలి. ఆత్మ ఉందంటారా? అయితే దాన్ని మనం దర్శించాలి. లేకపోతే నమ్మకుండా ఉండడమే మేలు. ఆస్తికుడును కపటవేషం వేసే కన్నా బాహాటంగా నాస్తికుడు కావడమే మంచిది. నవీన విద్యాధికులు మతం, వేదాంతం, పారమార్థిక చింతన అన్నవి వ్యర్థాలని తలుస్తారు. ఇక ఇవన్నీ కేవలం నిరాధారాలని లోక హితం చేయడానికి మనలను ప్రేరేపించడం కన్నా వీటికి మరో ప్రయోజనం అన్నది ఏదీ లేదని అల్ప విద్యావంతుల అభిప్రాయమై ఉన్నట్లు కనిపిస్తుంది. జనులు ఆస్తికతను అవలంబించడం వల్ల యోగ్యులు, నీతిపరులు, సత్పురుషులు కావటానికి కొంత అవకాశం ఏర్పడుతున్నదట. ఇలా ఊహిస్తున్నందుకు వీరిని నిందించవలసిన పని లేదు. ఎందుకంటే నిస్సార ప్రలాపాలను నమ్ముతుంటే చాలని వీరు పొందే బోధలన్నిటి సారాంశం. మాటలను పట్టుకొని ప్రాకులాడుతూ ఉండమని వీరికి ఉపదేశించారు. కానీ వీరు ఇలా కాలక్షేపం చేయగలిగితే మానవ స్వభావంపై నాకు కొంచెమైనా గౌరవము ఉండదు. మనిషికి ఎప్పుడూ సత్యాన్నే కోరుతుంటాడు. దాని అనుభవం కోసం అతని మనసు పరితపిస్తూ ఉంటుంది. సత్యాన్ని గ్రహించి అంతరాత్మలో దాని అనుభవాన్ని పొంది సత్య సందర్శనం చేసినప్పుడే సమస్త సంశయాలు తెగి అజ్ఞానం నాశనమై సమస్త కర్మలు నశిస్తాయని వేదాలు చాటుతున్నాయి. దివ్యలోక నివాసులైన ఓ అమృత పుత్రులారా, మోక్ష మార్గాన్ని వినండి. ఈ అజ్ఞాన సముద్రం నుండి తరించే మార్గం ఒకటి ఉంది. అజ్ఞానాంధకారానికి అవతల వెలుగొందే పరమ పురుషుని కనుగొంటే ఆ మార్గం, వేరొక మార్గం లేదు. ఈ తత్వ దర్శనార్థం శాస్త్ర సిద్ధ రాజమార్గాన్ని మానవకోటికి చూపడమే రాజయోగాశయం. ప్రతి శాస్త్రానికి స్వతంత్ర శోధన పద్ధతి ఒకటి కావాలి. జ్యోతిశాస్త్రుడవు కావలదలిస్తే ఒకచోట కూర్చొని ఓ జ్యోతిశాస్త్రమా అని ఎన్నిసార్లు మొరపెట్టినా అది నీ వద్దకు ఎప్పటికీ రాదు. రసాయన శాస్త్ర విషయం కూడా ఇలాంటిది. దానికి మనం ఒక పద్ధతిని అనుసరించాలి. పరిశోధనశాలకు వెళ్ళి భిన్న ద్రవ్యాలను తీసుకొని వాటిని చేర్చి సక్రమంగా సంయోగం చేసి పరిశోధనలు సాగించాలి. ఇన్నింటి ఫలితంగా రసాయన శాస్త్రజ్ఞానం కలుగుతుంది. జ్యోతిశాస్త్రజ్ఞుడు కాదలిస్తే నక్షత్ర పరిశీలనశాలకు వెళ్ళి దూరదర్శన యంత్రంతో నక్షత్ర గ్రహాదులను పదే పరిశోధించగా చివరికి జ్యోతిష సిద్ధాంతి అవుతావు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పద్ధతి కావాలి. మత ధర్మాల గురించి నేను వేల కొలది ఉపన్యాసాలను ఇస్తాను. దానికి సరైన మార్గాన్ని అవలంబించకుంటే మీకు పారమార్థిక జీవితం అలవడదు. సర్వకాలాల్లో సర్వదేశాల్లో లోక కళ్యాణం కన్నా మరో సంకల్పం లేని పవిత్ర చరిత్రులైన ఋషులు చెప్పిన మాటలు ఇవి. ఇంద్రియ గ్రాహ్య సత్యం కన్నా మహత్తర తత్వాన్ని తాము కనుగొన్నామని ఘోషించుటే కాక తమ సిద్ధాంతంలోని సత్యాసత్యాలను పరిశోధించడానికి తాము ఆవిష్కరించిన సిద్ధాంతం సత్యమైందని దృష్టాంతపూర్వకంగా దృఢం చేయడానికి వారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. తాము చెప్పిన మార్గాన్ని స్వీకరించి సత్యనిష్టతో సాధన చేయమని మనల్ని హెచ్చరిస్తున్నారు. అనుష్ఠించిన అనంతరం ఈ పరమసత్యం కనిపించకపోతే వారి వాదం కల్లా అనడానికి మీకు అధికారం ఉంది. అయితే అంతకుముందే దాన్ని నిరాకరించడం వివేక లక్షణం కాదు. కాబట్టి నియమిత విధులను అనుసరించి శ్రద్ధతో కృషి చేయడం మనకు విధాయకమై ఉంది. దానిచే తప్పక వికాసం కలుగుతుంది. జ్ఞానాన్ని అలవరుచుకునే సమయంలో మనం సామాన్యీకరణాన్ని ఉపయోగించుకుంటాం. ఇది పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. మొదట మనం విషయాలను పరిశీలించి సామాన్య ధర్మాలను నిర్ణయించి అనంతరం సిద్ధాంతాలను ఏర్పరుస్తాం. ముందు అంతరంగంలోని విషయాలను గమనించే శక్తిని సంపాదించినంత వరకు మనం మనసు గూర్చి, మనిషి అంతర ప్రకృతి గూర్చి, భావనాతత్వం గూర్చి జ్ఞానం ఎప్పటికీ కలగదు. అనేక సాధనాలు ఉండడం వల్ల వాటి సాయంతో బాహ్య ప్రపంచ విషయాలను పరిశీలించడం కొంతవరకు సులభమని చెప్పవచ్చు. కానీ అంతర్ప్రపంచాన్ని శోధించడానికి మనకి ఇలాంటి సాధన సంపత్తి ఏదీ లేదు. అయినా నిజమైన శాస్త్రం ఏర్పడడానికి పరిశీలన ఆవశ్యకం అని మనకు తెలుసు. విషయ విశ్లేషణ సహిత పరిశోధన లేనిదే భౌతిక శాస్త్రం అనేది ఏది నిలవజాలదు. అందుకే మానసిక శాస్త్రజ్ఞుల్లో పరిశీలన సాధనాలను కనుగొన్న కొద్దిమందో తప్ప మిగతా వారంతా సృష్ట్యాది నుండి తమలో తాము తగవులాడుకుంటున్నారు. అంతరస్థితులను పరిశీలించడానికి ఇలాంటి సాధనాలను మనకు చూపడమే రాజయోగ ప్రథమాశయం. మనసే దీనికి సాధనం. ఏకాగ్రత శక్తిని సక్రమ మార్గానికి తెచ్చి ఆంతరిక ప్రపంచం వైపుకు మరల్చినప్పుడు అది మనసును విమర్శించి అంతకుముందు మనకు తెలియని విషయాలను ప్రకాశింపచేస్తున్నది. చెదరిన సూర్య కిరణాలను కేంద్రీకరించినప్పుడు
అవి తీక్షణంగా వెలుగుతాయి. ఇలాగే ఏకాగ్రత వల్ల మన శక్తులు దీప్తి చెందుతాయి. ధ్యానానికి ఇదే సాధనం. బాహ్యాంతర ప్రపంచాలు రెంటి యందు కూడా ప్రతి మనిషి ఏకాగ్రతా శక్తిని వినియోగిస్తూనే ఉన్నాడు. ఈ కర్తవ్య నిర్వహణానికి విశేష అభ్యాసం కావలసి ఉంది. చిన్ననాటి నుండి అంతర ప్రపంచ విషయాలను వదిలి బాహ్య విషయాలని నేర్చుకొని ఉన్నందువల్ల మనలో చాలామందికి మనోయంత్రం ఎలా నడుస్తుందో గమనించే శక్తి చాలా వరకు నశించింది. చిత్త వృత్తులను అరికట్టి మనసును అంతర్ముఖం చేసి సర్వ మానసిక శక్తులను ఏకాగ్రతకు తెచ్చి మనసుపై నిలిపి మనసును విమర్శించి మనసు వల్లనే మనసు స్వభావాన్ని గ్రహించడం అన్నది అంత సులభ సాధ్యమైన పని కాదు. అయినా అలాంటి విషయం విమర్శనమే శాస్త్రీయ పద్ధతి. అది తప్ప మరొకటి లేదని చెప్పాలి. ఇక ఇలాంటి జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడుగుతారేమో మీరు. జ్ఞాన సాధనతో పొందదగిన పరమ పురుషార్థం జ్ఞానోపలబ్ధే. అంతేకాదు జ్ఞాన సాధనంతో ఒక ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. జ్ఞానం వల్ల సర్వ దుఃఖాలు నివృత్తమవుతాయి. అంతఃకరణాన్ని శోధించి తన్మూలంగా నాశరహిత స్వతసిద్ధ నిత్య నిష్కళంక పరిపూర్ణ వస్తువును ప్రత్యక్షంగా దర్శించిన వానికి ఇక శోక మోహాలెక్కడివి? భయం, తీరని కోరిక ఇవే దుఃఖాలకు పుట్టినిల్లు. మృత్యు అన్నది మిథ్యా అని తెలియగానే మనిషికి మరణ భయం తొలగిపోతుంది. తాను పరిపూర్ణుడనని గ్రహించగానే మనిషికి వ్యర్థవాంఛలు అంతరిస్తాయి. ఈ హేతువులు రెండు తొలగిపోవడం వల్ల సర్వదుఃఖాలు నశించి సంపూర్ణ ఆనందం లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఏకాగ్రత అనే దానికన్నా వేరే సాధన లేదు. రసాయన శాస్త్రవేత్త తన మానసిక శక్తులన్నింటినీ ఏకాగ్ర స్థితికి తెచ్చి వాటిని తాను పరిశోధించే పదార్థాలపై పెట్టి వాటి రహస్యాలను తెలుసుకుంటాడు. జ్యోతిష్ శాస్త్రవేత్త తన మానసిక శక్తులను అన్నింటినీ కేంద్రీకరించి దూరదర్శక యంత్రం ద్వారా ఆకాశం మీద నిలిపితే సూర్య, చంద్ర, నక్షత్రాలు తమ రహస్యాలను అతనికి వెల్లడిచేస్తాయి. మీకు చెప్తున్న విషయాలను గురించి నా భావాలను ఎంతెంతగా నేను ఏకాగ్రం చేయగలుగుతానో విషయం అంతగా మీకు సుబోధకం అవుతుంది. నా మాటలన్నీ వింటున్న మీరు మీ భావాలను ఎంతెంతగా ఏకాగ్రతకు తెస్తారో నేను చెప్పవలసిన విషయాన్ని అంత స్పష్టంగాను గ్రహిస్తారు. లోకంలో మనకు లభించే జ్ఞానమంతా చిత్త ఏకాగ్రత వల్ల కలిగిన జ్ఞానమే. ప్రయత్నించే పద్ధతిని తెలుసుకుంటే, సాధనా విధానాన్ని గ్రహిస్తే లోకం తన రహస్యాలను వెలువరచడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి సాధనకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఏకాగ్రత వల్ల కలుగుతాయి. మనిషి సంకల్ప శక్తికి పరిమితి లేదు. మనసు ఎంతెంత ఏకాగ్రత చెందుతూ ఉంటుందో అంతంత విషయ పరిశీలన శక్తి కలుగుతూ ఉంటుంది. ఇదే రహస్యం. మనసు సహజంగా బాహ్య ప్రవృత్తి కలిగి ఉండడం వల్ల బాహ్య విషయాల్లో మనసును నిలపడం సులభం. కానీ మతం, మానసిక శాస్త్రం, వేదాంతం అనే విషయాల్లో చూసే కనిపించే దృశ్యం ఒకే వస్తువు అవడం వల్ల మనసును ఏకాగ్రం చేయడం సులభ సాధ్యం కాదు. మనసే విషయమై ఉంది. అందులోనూ అది అంతరింద్రియం. పరిశీలింపబడేది మనసే. సాధనానంతరం లేనందువల్ల మనసును శోధించాలి. కాబట్టి చిత్త ఏకాగ్రత మానసిక శాస్త్రాదుల విషయంలో కష్టసాధ్యమే ఉంది. మనసుకు పర్యాలోచన శక్తి ఉందని మనకు తెలుసు. నేను మీతో మాట్లాడుతూ అదే సమయంలో ఇంకొక వ్యక్తి వలె ప్రక్కన నిలిచి చెప్పే విషయాన్ని వింటూ గ్రహిస్తుంటాను. మీరు పనిచేస్తూ ఆలోచిస్తుంటే ఏకకాలంలో మీ మనసులో ఒక భాగం మాటికి నిలిచి మీరు ఆలోచించే విషయాన్ని గమనిస్తూ ఉంటుంది. మనశ్శక్తులను ఏకాగ్రపరిచి మరలా మనసుపై లగ్నం చేయాలి. తీక్ష సూర్య కిరణాల ముందు చిమ్మ చీకట్లో ఉన్న రహస్యాలను కూడా బట్టబయలవుతాయి. అలాగే ఏకాగ్ర చిత్తం ముందు అంతరాత్మలోని గూఢ విషయాలనైనా నిర్భిన్నాలై వెలువడతాయి. విశ్వాసానికి మూలాధారమైన యథార్థ మతాన్ని మనం ఈ విధంగా చేరుకోగలం. జీవాత్మ సత్యమా అసత్యమా? జీవితం మున్నాల ముచ్చటా లేక కలకాల ఉండేదా? లోకంలో దేవుడు అనేవాడు ఒకడు ఉండడం యథార్థమా మిథ్యయా అనే ఇలాంటి విషయాల్లో ఉన్న సత్యాసత్యాలను తెలపడమే రాజయోగం యొక్క ఆశయం. చిత్తాన్ని ఏకాగ్రం చేసేందుకు ఉపాయం ఏమిటి? ఆ తర్వాత అంతరంగంలోని పరమ రహస్యాలను ఎలా గ్రహిస్తాం? ఆ వెనుక మనోధర్మాలను ఎలా నిర్ణయిస్తాం అనే అంశాలన్నింటినీ బోధించడమే రాజయోగం ముఖ్యోద్దేశం. అయితే దానికి మీ మతం ఏది? మీరు ద్వైతులా, నాస్తికులా, క్రైస్తవులా, యూదులా, బౌద్ధులా అనే రాజయోగం మనల్ని ఎప్పుడు అడగదు. మనం మానవులం అనే అర్హత చాలు. మనిషి అయిన ప్రతివానికి తత్వాన్వేషణ చేసే అధికారం ఉంది, సామర్థ్యం కూడా ఉంది.
శ్రమించడానికి సంసిద్ధుడై ఉంటే జిజ్ఞాసతో సమాధానం పొందడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. ఇంతవరకు రాజయోగ జిజ్ఞాసకు నమ్మిక అన్నది అవసరమని అనవసరమని తెలిసింది. ఇంతవరకు రాజయోగ జిజ్ఞాసకు నమ్మిక అన్నది అనవసరమని తెలిసింది. నీ అంతటా నీకు గోచరం కానిదే దేన్ని కూడా నమ్మకు అని రాజయోగం చెబుతుంది. సత్యం నిలవడానికి దానికి ఎలాంటి చేయి తక్కర్లేదు. జాగ్రత్త అవస్థలో మనకు ప్రత్యక్షంగా ఉన్న విషయాలను నిరూపించడానికి స్వప్నాలు ఊహలు అవసరమా? లేదు. రాజయోగాన్ని సాధించడానికి చాలా కాలం పడుతుంది. నిరంతర అభ్యాసం కావాలి. కొంతవరకు శరీర సంబంధంగా ఉన్న ఈ అభ్యాసం ముఖ్యంగా మానసికం, శరీరాలకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో ముందు మనకు తెలుస్తుంది. సూక్ష్మ శరీరాంశమే మనస్సు అవుతున్నదని, మనసులో ఎలాంటి మార్పు కలిగినా తదనుగుణమైన మార్పు శరీరంలో కనిపిస్తున్నదని విశ్వసిస్తే శరీరంలో కలిగే మార్పులకు అనుగుణమైనవి మనసులో కలగాలని నమ్మటం యుక్తి విరుద్ధం కాదు. శరీరంలో స్వస్థత లేకుంటే మనసులో కూడా అస్వస్థత కలుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసులో బలము, ఆరోగ్యాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తి కోపం వస్తే అతని మనసు క్షోభిస్తుంది. ఇదే విధంగా మనసులో కలత కలిగితే శరీరంలో కూడా కలత కలుగుతుంది. జనసామాన్యంలో మనోవికాసం చాలా స్వల్పంగా ఉండడం వల్ల మనసు విశేషంగా శరీరాధీనమై ఉంటుంది. దాదాపు చాలామంది మృగప్రాయులుగా జీవిస్తున్నారు. అంతేకాదు వారి మనో నిగ్రహశక్తి క్షుద్ర జంతువుల నిగ్రహశక్తి కన్నా విశేషమైందని కాదని అనేక సందర్భాల్లో వెల్లడి అవుతూ ఉంటుంది. మనసు మీద మనకు అంతగా పెత్తనం లేదు కాబట్టి ఎలాంటి స్వాధీనత కలగడానికి మన శరీరాలను వశపరచుకోవడానికి శారీరక సహాయాన్ని కొంతవరకు పొందవలసి ఉంది. తగినంత శరీర స్వాధీనత సంపాదించినప్పుడు మనసు నేర్పుతో త్రిప్తే ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి నేర్పుతో మనసును స్వాధీనం చేసుకొని మన ఇష్టానుసారంగా దాన్ని వర్తింప చేయగలం. మనం కోరిన రీతిన తన శక్తులను ఏకాగ్రం చేసేలా మనం మనసును నిర్బంధించగలం. రాజయోగుల ప్రకారం అంతర ప్రపంచం యొక్క ఘనీభవించిన స్వరూపమే సూక్ష్మ ప్రపంచం బాహ్య ప్రపంచంగా కనిపిస్తుంది. స్థూలం ఎప్పుడూ కూడా కార్యమే, సూక్ష్మ కారణం. కాబట్టి బాహ్య ప్రపంచం కార్యం, అంతర ప్రపంచం కారణం. ఇలాగే బాహ్య శక్తుల స్థూలాంశాలు, అంతఃశక్తులు వాటి సూక్ష్మాంశాలు. అంతఃశక్తులను కనిపెట్టి వాటిని నేర్పుతో నడపగలిగే వారికి ప్రకృతి అంతా స్వాధీనమవుతుంది. మొత్తం ప్రపంచాన్ని, మొత్తం ప్రకృతిని తన వశం చేసుకోవడం అనే బ్రహ్మాండ కార్యాన్ని సాధించడానికి యోగి సంకల్పిస్తాడు. ప్రకృతి శాసనాలు తనపై ఆధిపత్యం సాధించలేని స్థితిని, సమస్త ప్రకృతి నియమాలను అతిక్రమించగలిగిన స్థితిని పొందడమే యోగి లక్ష్యం. అప్పుడు అతను ప్రకృతి అంతటికి ప్రభువు అవుతాడు, బాహ్యంలోనూ అంతరంలోనూ. నాగరికత, మానవజాతి పురోభివృద్ధి అంటే ఇదే, ప్రకృతిని వశం చేసుకోవడమే. ప్రకృతిని నిరోధించగల శక్తి కోసం వివిధ జాతుల వారు వివిధ మార్గాలను అవలంబిస్తున్నారు. ఒకే సంఘంలో కొంతమంది బాహ్య ప్రకృతిని, మరికొంతమంది అంతర ప్రకృతిని వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కొన్ని జాతుల వారు అంతర ప్రకృతిని, మరికొన్ని జాతుల వారు బాహ్య ప్రకృతిని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు. కొంతమంది అంతర ప్రకృతి నిరోధం వల్ల సమస్తాన్ని నిగ్రహించుకోవచ్చు అంటారు. మరికొంతమంది బాహ్య ప్రకృతి నిరోధం వల్ల సర్వం చేజెక్కున్నట్టారు. ప్రకృతిలో బాహ్యం, అంతరం అనే విభజన లేనందువల్ల పర్యవసానంలో ఈ రెండు వాదాలు న్యాయసమ్మతాలే. బాహ్యంతరాలన్నవి కేవలం కల్పిత పరిమితులే. బాహ్యంతరవాదులు ఇరువురు తమ విజ్ఞానపు అవధులను చేరినప్పుడు ఒకచోటనే కలవడం విహితం. పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్త తన విజ్ఞాన పరమావధిని సమీపించగానే విజ్ఞానం తత్వశాస్త్రంలో లయించి పోతున్నట్లుగా కనుగొంటాడు. అలాగే ఒక వస్తువు ఒకటే కాబట్టి తత్వశాస్త్రవేత్త తాను మన ప్రకృతులని చెప్పే తత్వాలు కేవలం బాహ్య భేదాలే అని, సద్వస్తువు ఒకటే అని గ్రహిస్తాడు. ఏకం అయినప్పటికీ అది అనేకంగా ప్రకాశిస్తున్నదో, దేనిలో నుండి అనేకత్వం నిర్మాణం అవుతున్నదో అలాంటి ఏకత్వాన్ని కనుగొనడమే సమస్త శాస్త్రాల పరమావధి. అంతర ప్రపంచాన్ని నుండి ప్రారంభించి అంతర ప్రకృతిని పరిశోధించి దాని మూలంగా బాహ్యాంతర ప్రకృతినంతా వశం చేసుకోవడమే రాజయోగ ఆశయం. ఇది చాలా పురాతన యత్నం. ముఖ్యంగా హిందూ దేశం ఈ సాధనకు పట్టుకొమ్మ అయిన ఇతర దేశస్తులు కూడా ఈ విషయంలో కృషి చేశారు. పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఏదో గూఢ విద్యగా భావించి ఇలాంటి సాధన చేసేవారిని మాంత్రికులని, తాంత్రికులని తలచి వారిని మంటల్లో నెట్టి చంపారు. హిందూ దేశంలోనైతే ఇది అనేక కారణాల వల్ల స్వార్థపరుల పాలైంది. వారు ఈ విద్యను 100కి 90 పాలు ధ్వంసం చేసి మిగిలిన దాన్ని
రెండవ కంటికి తెలియకుండా పరమరహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. నేడు పాశ్చాత్య దేశాల్లో గురువుల మీద చాలామంది బయలుదేరారు. హిందూ దేశంలో కూడా ఇలాంటి ఉపదేశకులు బయలుదేరినప్పటికీ వారికి ఈ విషయంలో కొంత పరిజ్ఞానం ఉండడం వల్ల ఏమీ తెలియని ఈ నవీన వ్యాఖ్యాతల కన్నా వారు యోగ్యులేనని చెప్పవచ్చు. ఈ యోగ పద్ధతుల్లో ఏది గుప్తంగా ఉంటుందో, పరమ రహస్యంగా ఉంటుందో దాన్ని వెంటనే పరిత్యజించాలి. జీవయాత్రలో బలమే మనకు సరైన త్రోవ చూపుతుంది. సమస్త విషయాల్లో మేము బలహీనుడిగా చేసి వాటన్నిటినీ విసర్జించేలా పారమార్థిక విషయాల్లో కూడా అలాంటి వాటిని విసర్జించాలి. వాటితో మీకు ఎలాంటి జోక్యం ఉండకూడదు. మంత్రతంత్ర బంధుర విషయాన్వేషణల వల్ల మనిషి బుద్ధి బలహీనమవుతుంది. శాస్త్రాలకెల్లా మేలిమి బంగారం అనదగ్గ యోగశాస్త్రం దీనివల్ల ఇంచుమించుగా ధ్వంసమైపోయింది. నేటికి 4000 సంవత్సరాలకు పూర్వం నిర్మాణమైనది మొదలు ఋషులు యోగశాస్త్రాన్ని హిందూ దేశంలో విశిష్ట ఆకృతికి తెచ్చి సూత్రీకరించి బోధించారు. వ్యాఖ్యాత కొత్త వాడవుతున్నప్పటి కొద్దీ వ్యాఖ్యానంలో దోషాలు అధికంగా దొరలడం, గ్రంథకర్త ప్రాచీనుడైన కొద్దీ వ్యాఖ్యానం హేతుబద్ధమై సమంజసమై ఉండడం స్పష్టం. నవీన గ్రంథకర్తల్లో అనేక మంది ఏమేమో అవగమ్య గోచర రహస్యాల గురించి చెబుతుంటారు. దివ్యలోక సందీప్తమై ప్రకాశించడానికి బదులు యోగం ఇలా ఏ కొందరి చేతుల్లోనో పడటం వల్ల వారు యోగ సిద్ధులకు తామే పట్టాభిషక్తులు కావాలని భావించి దాన్ని పరమ రహస్యంగా ఉంచారు. ఆ శక్తులు తమకే దక్కాలన్న ఉద్దేశంతో వారు అలా చేశారు. నేను చేస్తున్న బోధల్లో మర్మమేదీ లేదని తెలుసుకోండి. నాకు తెలిసినంత వరకు మీకు చెబుతాను. హేతు విమర్శ చేసిన నిరూపించగలిగినంత దాకా నిరూపిస్తారు. నాకు తెలియని వాటికి గ్రంథాలు ఏం చెబుతున్నాయో చెప్పి ఊరుకుంటారు. అంధప్రాయంగా నమ్మటం సరికాదు. విమర్శించిన శక్తిని వినియోగించి ఆ సత్య దృష్టితో సాధనం చేసి ఈ సంగతులు జరుగుతాయా లేదా చూడాలి. ఇతర శాస్త్రాలను నేర్పడంలో ఎలాంటి విధానాన్ని మీరు అవలంబిస్తారో ఈ సంగతులు మారుతాయి లేదా చూడాలి. ఇతర శాస్త్రాలను నేర్పడంలో ఎలాంటి విధానాన్ని మీరు అవలంబిస్తారో సరిగా ఈ విధానాన్ని అవలంబించింది. ఈ శాస్త్రాభ్యాసాన్ని చేయాలి. ఇందులో ఎలాంటి రహస్యం కానీ ప్రమాదం కానీ లేవు. ఈ శాస్త్రం యథార్థమై ఉన్నంత వరకు నడివీధుల్లో బాహాటంగా బోధించాలి. ఈ విషయాలను రహస్యంగా ఉంచి ప్రేమింపచేయడానికి ఏమాత్రం ప్రయత్నించినా అలాంటి ప్రయత్నం వల్ల మహావిపత్తు సంభవిస్తుంది. విషయంలో ప్రవేశించడానికి ముందు రాజయోగానికి అసలు మూలాధారమైన సాంఖ్య దర్శనాన్ని గురించి కొంత చెప్పాలి. సాంఖ్య దర్శనం ప్రకారం ఇంద్రియానుభవ ఉత్పత్తి క్రమం ఎలా ఉంటుంది. బాహ్య విషయాల వల్ల కలిగే స్పర్శలు వాటి బాహ్యోపకరణాల ద్వారా వాటి ఇంద్రియాల వద్దకు చేరతాయి. ఇంద్రియాలు ఆ స్పర్శలను మనసుకు అందజేస్తాయి. మనసు వాటిని బుద్ధికి అందిస్తుంది. బుద్ధి నుండి వాటిని పురుషుడు గ్రహిస్తాడు, ఆత్మ. అప్పుడే ఇంద్రియానుభవం కలుగుతుంది. అప్పుడు పురుషుడు చేయవలసిన పనికి కర్మేంద్రియాలను నియమిస్తాడు. పురుషుడు తప్ప ఇవన్నీ ప్రకృతి సంబంధ సత్వాలే. అయితే బాహ్యేంద్రియాల కన్నా మనసు సూక్ష్మతర ప్రకృతి వల్ల నిర్మితమై ఉంటుంది. పురుషుడు చేయవలసిన పనికి కర్మేంద్రియాలను నియమిస్తాడు. పురుషుడు తప్ప ఇవన్నీ ప్రకృతి సంబంధ తత్వాలే. అయితే బాహ్యేంద్రియాల కన్నా మనసు సూక్ష్మతర ప్రకృతి వల్ల నిర్మితమై ఉంది. మనసుకు కారణమైన తత్వం వల్లే తన్మాత్రలనే సూక్ష్మభూతాలు ఏర్పడుతున్నాయి. ఇవి మరల స్థూలభూతాలే వాటి వల్ల బాహ్య ప్రకృతి ఏర్పడుతున్నది. ఇది సాంఖ్య ప్రోక్త మనశ్శాస్త్ర విషయం. దీనివల్ల బాహ్య స్థూల ప్రకృతికి బుద్ధి స్థితిని బట్టి భేదమే తప్ప వస్తుతః భేదం లేదని తెలుస్తున్నది. పురుషుడు తప్ప అంటే ఆత్మ తప్ప మిగిలినదంతా జడ ప్రకృతిని బాహ్య విషయాలను గ్రహించడానికి మనసు ఆత్మ చేతిలో ఉన్న సాధనమని చెప్పవచ్చు. మనసు అనుక్షణం సంకల్ప వికల్పాలతో మారుతూ ఉన్న సిద్ధావస్థలో ఇంద్రియాల్లో కొన్నింటి కానీ ఒకదానితో కానీ సంయోగం పొందడానికి ఏ ఇంద్రియంతో కూడా సంయోగం చెందకుండా ఉండడానికి సమర్థమై ఉంటుంది. దీనికి ఒక దృష్టాంతాన్ని చూద్దాం. ఈ గడియారం చేసే శబ్దాన్ని నేను శ్రద్ధగా వింటూ ఉంటే కన్నులు తెరుచుకొని ఉన్నా నాకేమీ కనిపించకపోవచ్చు. అంటే నా మనసు కర్మేంద్రియాలతో సంయోగం చెందినప్పుడు నేత్రేంద్రియాలతో సంయోగం చెందదనే
స్పష్టమవుతున్నది కదా. కానీ పూర్ణావస్థను పొందిన మనసును ఏకకాలంలో సకలేంద్రియాలతో సంయోగం చేయవచ్చు. మనసుకు అంతరాలోచన శక్తి ఉంది. ఈ శక్తి వల్ల మనసును తన లోతు తాను తెలుసుకుంటుంది. యోగి కూడా ఈ అంతరాలలోనే శక్తిని పొందాలనుకుంటాడు. మనసు శక్తులను ఏకాగ్రం చేసి అంతర్ముఖం చేసి లోపల ఏమి జరుగుతున్నదో యోగి గ్రహిస్తాడు. ఇదంతా తత్వశాస్త్రవేత్తలు పరిశీలించి తేల్చిన సారాంశం, అంతేకాని వట్టి నమ్మకం మీద ఆధారపడి ఉన్న విషయం కాదని గ్రహించండి. నవీన శరీర శాస్త్రజ్ఞులు నేతేంద్రియం కంటిలో లేదని, మెదడులోని నాడీ కేంద్రాల్లో ఒకదాంతో ఒక నేతేంద్రియం ఏర్పడిందని, ఇతరేంద్రియాల విషయం కూడా అంతేనని చెప్తారు. అంతేకాదు, మొదటి 7 పదార్థాల్లో ఏ పదార్థంతో నిర్మాణం అవుతున్నదో ఆ పదార్థం ద్వారానే ఈనాటికి కేంద్రాలు కూడా నిర్మాణం అవుతున్నాయని వారంటారు. సాంఖ్యులు చెప్పే విషయం కూడా ఇదే. ఈ ప్రతిపాదనలో ఒకటి శారీరకంగా ఒకటి మానసికంగా వర్తిస్తున్నాయి. అయినా సరే ఈ రెండు అభిప్రాయాలు ఒకటే. మనం పరిశీలించవలసిన విషయం ఈ మనసు శరీరాలకు రెండింటికి అతీతమై ఉంది. ఏ సూక్ష్మావలోకన స్థితిని పొందడం వల్ల వివిధ మానసిక అవస్థలన్నీ కంటికి కట్టినట్టు గోచరిస్తాయో అలాంటి సూక్ష్మావలోకన స్థితిని పొందడానికి యోగి సంకల్పించుకుంటాడు. మనోనేత్రంతో ఈ స్థితులన్నింటినీ చూడాలి. ఇంద్రియాలకు బాహ్య విషయ సంసర్గం ద్వారా కలిగే స్పర్శ గమనం ఎలా ఉంటుంది? ఆ స్పర్శను మనం ఏ విధంగా గ్రహిస్తుంది? బుద్ధి దాన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తుంది? తర్వాత ఈ నిర్ధారణాన్ని పురుషునికి ఆత్మకు ఎలా తెలియజేస్తుంది? మనోనేత్రంతో ఈ స్థితులన్నింటినీ చూడాలి. ఇంద్రియాలకు బాహ్య విషయ సంసర్గం ద్వారా కలిగే స్పర్శ గమనం ఎలా ఉంటుంది? ఆ స్పర్శను మనసు ఏ విధంగా గ్రహిస్తుంది? బుద్ధి దాన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తున్న తర్వాత ఈ నిర్ధారణాన్ని పురుషునికి అంటే ఆత్మకు ఎలా తెలియజేస్తుంది? విషయాలన్నీ యోగికి కళ్ళెదుట కనిపిస్తాయి. ఏ భౌతిక శాస్త్రాభ్యాసం చేయడానికైనా కొంత సాధనార్హతను సంపాదించి ఆ శాస్త్రానికి నియమితమై ఉన్న పద్ధతిని బట్టి కృషి చేస్తేనే ఆ శాస్త్రజ్ఞానం కలగదు. రాజయోగంలో కూడా ఈ నియమం వర్తిస్తుందని ఏదే చెప్పనక్కర్లేదు. మొదట ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. మనసును సత్వగుణ ప్రధానంగా చేసే ఆహారాన్ని మీరు గ్రహించాలి. జంతు ప్రదర్శనశాలకు పోయి చూస్తే మీకు ఈ విషయమే నిదర్శనం కనిపిస్తుంది. ఎలా? ఏనుగులను చూడండి. అవి భారీ జంతువులై ఉన్నా సాధు స్వభావం కలిగి శాంతంగా ఉంటాయి. పులులు సింహాలున్న బోన్ల వైపు మరలండి. ఆ జంతువులకు విశ్రాంతి అన్నది లేదేమోనని అనిపిస్తుంది. చూసారా? ఆహారం వల్ల కలిగే మార్పు. మన శరీరంలోని శక్తులన్నీ ఆహారం వల్లే కలుగుతుంటాయి. ప్రతిదినం ఈ విషయం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఉపవాసం చేయడానికి ప్రారంభించగానే మొదట మీ శరీరం నీరసిస్తుంది. శరీర శక్తులు సన్నగిలుతాయి. కొన్నాళ్లకు మీ మనశక్తులు కూడా కుంగిపోతాయి. ముందుగా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. తర్వాత ఆలోచించడానికి కూడా శక్తి లేని స్థితి ప్రాప్తిస్తుంది. ఈ స్థితిలో ఒక విషయాన్ని గురించి హేతు విమర్శ చేయడానికి తగిన సామర్థ్యం అంతకుముందే అంతరిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త కలిగి ఉండడం అవసరం. తగినంత బలాన్ని చేకూర్చుకొని సాధనలో అభివృద్ధి పొందిన తర్వాత ఆహార విషయాన్ని గురించి అంతగా నియమాలు పాటించిన అవసరం లేదు. అపాయాన్ని నివారించడానికి ఎదిగే మొక్క చుట్టూ కంచె వేయాలి. చుట్టూ ఎదిగిన తర్వాత కంచెను ఊడదీస్తారు. అప్పుడు ఎట్టి తాకుడు కలిగిన ఎదిర్చి నిలవడానికి చెట్టుకు తగినంత సేవ చేకూరుతుంది. ఒకవైపు భోగలాలసతను, మరొక వైపు ఉగ్రత చర్యలను యోగ సాధకుడు విసర్జించాలి. యోగాభ్యాసకుడు నిరాహారి అయి శరీరాన్ని హింసించకూడదు. అలాంటి వాడు యోగి కానియడరని భగవద్గీత కూడా తెలుపుతుంది. 6వ అధ్యాయంలో గీతాశాస్త్ర వాక్కులను గమనించండి. అర్జున, ఎక్కువగా భుజించేవానికి ధ్యానం కుదరదు, సమాధి కుదరదు. అదేవిధంగా ఏమీ తినని వానికి కూడా అది లభించదు. ఎక్కువగా నిద్రించేవానికి, అమితంగా మేల్కొని ఉండేవానికి కూడా ధ్యానం కుదరదు. పరిమితమైన ఆహార విహారాలు కలిగి జప తపాది కర్మలందు పరిమితమైన ప్రయత్నం కలిగి నియమితమైన నిర్దిష్ట కాల పరిమాణాలు కలిగిన నిద్రాజాగరణాలు కలిగే ఉండేవానికి సంసార దుఃఖాన్ని పోగొట్టే ధ్యానం కుదురుతుంది.
నెక్స్ట్ చాప్టర్లో ఈ యొక్క 7 ఉపన్యాసాలు ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్కటి చూద్దాం. రాజయోగంలో స్వామి వివేకానంద చేసిన ఉపన్యాసం ఇచ్చాడు కదా, మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. బాయ్.